నేను అటు నుంచి నిమ్మి అని చెప్తున్నాను కదా. ఈ పిల్ల ఫేస్బుక్లో 2 సంవత్సరాల క్రితం పరిచయం అయింది. ఇదే ఫస్ట్ టైం వంజంగిలో కలుసుకుని మాట్లాడుకోవడం. ఈ ఇంకో 1 ఇయర్లో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాం. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు రవిరాజ్ బ్లాగ్. ఈ రోజు అయితే మనం వంజంగి వెళ్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ అయిపోతున్నాయి. మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు దొరుకుతాయో మాకు తెలియదు. సో అందుకని చెప్పేసి ఈరోజు వంజంగి క్యాంప్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇది బూదరాళ్ళ ఘాటి. యాక్చువల్ మనము చింతపల్లి నుంచి వెళ్ళొచ్చు, నర్సీపట్నం నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ బూదరాళ్ళ ఘాటి వింటున్నారు కానీ చాలా మంది చూడట్లేదు బూదరాళ్ళ ఘాటి ఎలా ఉంటుంది అనేటువంటిది. ఈ రోజు బూదరాళ్ళ ఘాటి కంప్లీట్ గా చూపిస్తాము. చాలా అందంగా ఉంటుంది. సో ఇది బూదరాళ్ళ ఘాటి, రంపుల ఘాటి అని కూడా అంటాము. కానీ మనకి మెయిన్ వంజంగి వీడియో, ఈ ఘాటి వీడియో లెంత్ ఎక్కువ తీసుకుంటుంది. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ కట్ చేసి చిన్నది మాత్రం పెట్టడం జరిగింది. దాన్ని మాత్రం చూసి ఎంజాయ్ చేయండి. మిగతాదంతా కూడా వంజంగి వీడియో ఉంటుంది. ఈ ఘాటి ఎక్కేటప్పుడు కంపల్సరీ మీరు హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి. మన బండి శబ్దం జుయ్యమని చేస్తుంటుంది అనమాట. కాబట్టి అవతలకి అర్థమవుతుంది మనం వెళ్తున్నాము. కానీ హార్న్ కొట్టుకోవడం మంచిది, ఓకేనా? ఎందుకంటే ఈ టర్నింగ్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. వంజంగిలో ఈ పెద్ద ఆయన్ని చూడడానికి మనం వెళ్తున్నాం. అదే సూర్యోదయాన్ని చూడడానికి అయితే మనం వెళ్తున్నాము. అయితే దారిలో వెళ్తుంటే కొంచెం అందం కనిపించాడు, అందుకని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. అలా పెద్ద వలస మీదుగా చింతపల్లి, పాడేరు, వంజంగి అయితే చేరుకున్నాము. వంజంగి మేము వెళ్ళేసరికి దాదాపుగా 8 దాటేసింది. 9 దగ్గరలో అయింది. ఎందుకంటే చలి ఎక్కువ ఉండడం వల్ల నెమ్మదిగా వెళ్ళడం జరిగింది. 3 4 సరిపడే పెద్ద టెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 1000 రూపాయల నుంచి 500 చెప్తున్నారు. మాకైతే చిన్న టెంటే కాబట్టి మేము ఇద్దరమే కాబట్టి 800 నుంచి 600 చెప్తున్నారు. ఫైర్ క్యాంప్కి ఎక్సెస్గా 200 రూపీస్ అవుతుంది. కొన్ని ప్లేస్లో 100 రూపీస్ కూడా తీసుకున్నారు. దాన్ని మనం చూసుకొని తీసుకోవాలి. సో ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా డ్రింకింగ్ బ్యాచెస్ ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి డ్రింకింగ్ బ్యాచెస్ లేని ప్లేస్లో చూసుకునే ఆలోచన చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి. సో మాకైతే కావాల్సిన టెంట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇదైతే మాకు మొత్తం ఫైర్ క్యాంప్తో కలిపి 700 రూపీస్కి అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. సో మాకు మేము ఉన్నటువంటి టెంట్ ఇదే. సో బాగుంది. లోపల అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బట్ అంటే కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నారు. మనం దాన్ని క్లీన్ చేయమని చెప్పి చెప్తూ ఉండాలి. మేము వెళ్ళినటువంటి టెంట్ కొంచెం డస్టీగా ఉంది. దాన్ని అయితే వాళ్ళు క్లీన్ చేసి అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఫైర్ క్యాంప్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్నగా, పెద్దగా కాదు, చిన్న చిన్నగా ఫైర్ క్యాంప్స్ అయితే అరేంజ్ చేస్తారు. మాకు ఇచ్చినటువంటి టెంట్కి బయట ఫైర్ క్యాంప్ పెట్టారు. జస్ట్ చిన్నది మాత్రమే. ఇది 200 రూపీస్ దీనికి ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. కొన్ని ప్లేస్లో 100 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. సో దాని తర్వాత మేము ఫుడ్ తినేసి మేము నిద్రపోయాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనము 3కి స్టార్ట్ అయిపోవాలి. లేదంటే మనము చేరుకోవాల్సిన ప్లేస్ని చేరుకోలేము. ఎందుకంటే మళ్ళీ దారిలో ఏమైనా ఆటంకాలైనా సరే, ఏమైనా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా సరే మళ్ళీ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీరు కార్స్ ఇక్కడ ఆగిపోతాయి, కార్స్ ఇక్కడ వరకు వస్తాయి, కార్స్ ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ నుంచి మీరు బైక్స్తో మాత్రం వెళ్ళాలి, లేదంటే ఆటోలు కానీ జీప్స్ చూస్తున్నారు కదా, ఈ జీప్స్ అయితే అక్కడ మనకు రెడీగా ఉంటాయి. సో కార్స్ అక్కడ మనం పార్క్ చేసుకొని అక్కడి నుంచి అయితే జీబులో మనం వెళ్ళొచ్చు. ఈచ్ 1 200 అది తీసుకుంటాడు, ఒక్కోసారి 100 కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇది డే టైం వ్యూ. మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది. సో మేము వెళ్ళింది 3:30 ఆ ప్రాంతానికి కాబట్టి సో మీకు ఇందాక నైట్ వ్యూ చూపించాను. ఇదైతే డే టైం వ్యూ. సో కార్స్ అయితే ఈ సైడ్ ఇక్కడ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో మీకు డే టైం కూడా ఎలా ఉంటుందో చూడాలి కాబట్టి మేము యాడ్ చేయడం జరిగింది ఈ వీడియో కూడా. చూస్తున్నారు కదా, అక్కడి నుంచి మనకి జీబుల్లో ఈ దారిలోనే వెళ్ళాల్సి ఉంటుంది. బైక్స్ జీబులు మాత్రం వెళ్తాయి, ఆటోలు కూడా వెళ్తూ ఉంటాయి. కార్స్ అయితే నాట్ అలౌడ్, వెళ్తాయి కానీ సో కార్స్కి అయితే అలౌ లేదు ఇప్పుడు. సో ఈ విధంగా ఉంటుంది జర్నీ అంతా కూడా. ఆ పైకి చేరుకున్న తర్వాతే మనకు పార్కింగ్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. పైకి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో మనం పార్కింగ్ చేస్తారు. బైక్స్ ఆటోస్ కానీ ఏమైనా కంటే పార్క్ చేసుకోవచ్చు ఏమైనా ఉంటే. ఇక్కడి నుంచి మనం కొండపైకి అయితే మనము నడుస్తూ వెళ్ళాలి, ఎందుకంటే నోవే కేవలం ఒక సందులాగా ఒక దారి ఉంటుంది, దాని గుండా మనము నడుస్తూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మేము బైక్ అయితే పార్క్ చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి మేము వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు చుట్టూ ఇక్కడి నుంచి మనము లోపలికి నడుస్తూ వెళ్ళాలి. వెనకాల చూస్తున్నారు కదా, ఆ సందు నుంచి మనం లోపలికి నడుస్తూ వెళ్ళాలి. పైన లైటింగ్ కనిపిస్తుంది కదా, ఆ లైటింగ్కి మనం చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు చాలా దూరం ఉంటుంది. సో డే టైం అయితే ఆ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంటుంది. సో డే టైం కూడా మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. డే టైం ఎలా ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదా చాలామంది వస్తున్నారు. ఆ ఏరియా నుంచి మనం లోపలికి నడుస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము, పైకైతే నడుస్తూ వెళ్తున్నాం. కొంచెం టఫ్ జాబే, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది బాగా ప్లేన్గా లేదు, ఎత్తుగా ఉంది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. డే టైం అయితే ఆ యొక్క మార్గం అంతా కూడా ఇలా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. ఇది నేను తిరిగి వచ్చేటప్పుడు తీసిన వీడియో, పైనుంచి కిందకి వచ్చేసేటప్పుడు. సో ఆ ఏరియా మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. సో డే టైం చాలామంది ఇక్కడ ఆగిపోతున్నారు, నడవలేక దారిలో చాలామంది కూర్చుని పోతూ ఉన్నారు. సో కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరుతూ ఉన్నారు. సో మళ్ళీ అక్కడ కొంత ప్రాంతం చేరిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, పాములో ఉంది అంతా కూడా. ఆ పైన లైటింగ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు కూడా మనం చేరుకోవాలి. సో చాలామంది మీరు చూస్తున్నారు కదా అక్కడైతే ఎక్కుతూ ఉన్నారు. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం, ఎందుకనంటే మొత్తం అంతా కూడా రాళ్ళే ఉంటాయి, ప్లేన్ ఏరియా ఉండదు, మొత్తం అంతా కూడా రాళ్ళ మీద నడుస్తూ వెళ్ళాలి. మధ్యలో చందమామని ఫోటో తీద్దామని చెప్పేసి ఈ విధంగా ఫోటో తీయడం జరిగింది. సో మీకు డే టైం అయితే అది వ్యూ ఇలా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా అంత ఏరియా ఎలా ఉందో. అదంతా మీరు జాగ్రత్తగా మీరు పాకుతూ పైకి ఎక్కాల్సి ఉంటుంది. దిగేటప్పుడు అయితే పర్లేదు, ఎక్కేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు 4 కాళ్ళతో నడవలసిందే. మీరు 2 చేతులు 2 కాళ్ళు అనుకుని నడవాల్సి ఉంటుంది. సో దిగేటప్పుడు మాత్రం కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా దిగుతూ ఉన్నారు. నేను ఇక్కడ మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి పెద్దవాళ్ళని మాత్రం తీసుకురావద్దు, చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎంజాయ్ చేయలేరు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. పెద్దవాళ్ళు మాత్రం తీసుకురావద్దు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది మామూలు వయసులో ఉన్న వాళ్ళు ఎక్కలేక మధ్యలో ఆగిపోతున్నారు. సో ఎందుకంటే దాదాపుగా చాలా కింద నుంచి నడిచి వచ్చి అప్పుడు కలిసిపోయినారు. మళ్ళీ ఇక్కడి నుంచి మరలా పైకి ఎక్కాలంటే అది చాలా పెద్ద జాబ్. మేమైతే పైకి ఎక్కాము చూడండి, మేము పైన ఉన్నాము. సో కింద నుంచి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. సో నడవలేక నడుస్తున్నారు. పైకి ఎక్కిన తర్వాత మనం ఎంజాయ్ చేసేది ఏంటంటే సూర్యోదయం ఒకటి, రెండోది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంచు పడి ఆ ప్రదేశం అంతా చాలా బాగుంటుంది. వచ్చేసింది అది చూడ ఎందుకు దిగావు నా స్వామి, ఆ సోటర్ అంత కింద దిగేస్తావు ఎందుకురా, ఇలా పడుతుంది. బాగా వేగబెట్టు హ్యాండ్స్ వేగబెట్టు.
ఎక్కడ దిగిపోయింది కిందకి. బాబోయ్ ఆ పిల్ల రేపు భయం లేదా దానికి పిల్లకి కూర్చున్నది కావాలా అక్కడ సూర్యుని కన్నా ముందుగానే ఒక 3 నక్షత్రాలు లేకపోతే గ్రహాలు ఏవో తెలియదు కానీ వరుసగా అవి ప్రత్యక్షమయ్యాయి. అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనైతే ఆ దృశ్యాన్ని చూడడానికి వెళ్ళినట్టుంది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అక్కడ వెళ్ళడం వల్ల. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చూడండి ఫొటోస్ అయితే కొన్ని తీసాను. అవి ఏంటి అనేది అయితే తెలియదు. బట్ చాలా అద్భుతంగా అవి రావడం జరిగింది. వైట్ పెట్టి వైట్ ఎవరు బాగా తెలంగాణ పిలిపించుకుని చేస్తా హలో నేను తీరా తీరా బ్రో ఓకే స్లోగా తిప్పుతున్నా. ఒక్క నిమిషం. నేను ఏం చెప్తున్నాను కదా నేను అటు నుంచి నిమ్మి అని చెప్తున్నాను కదా ఈ పిల్ల.
ఫేస్బుక్లో 2 సంవత్సరాల క్రితం పరిచయం అయింది. ఇదే ఫస్ట్ టైం వంజంగిలో కలుసుకుని మాట్లాడుకోవడం. ఈ ఇంకో 1 ఇయర్లో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాం. అసలు సిగ్గుపడుతుంది, ఏమనుకోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. నిమ్మి కూడా బాయ్ చెప్పండి. ఈ అమ్మాయి ఎవరో కాదు, మా మిస్సెస్ వాళ్ళ సిస్టరు నిమ్మి. సో అందుకని సరదాగా కెమెరా ముందుకు పిలిచి సరదాగా ప్రాంక్ చేసినట్టు చేశాను. సో హెర్ నేమ్ ఇస్ నిమ్మి. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ మా ఫ్యామిలీ కూడా వచ్చారు. సో వాళ్ళు తర్వాత రోజు ఉదయాన్నే రావడం జరిగింది. సాహసం చేయరా డెంపకాయని. ఫోన్ చేస్తున్నాను, కింద నుండి పోతే బాగుంటుంది బాబు. కూర్చున్నా చెప్పండి. అటే ఉండండి. సన్లైట్ లాగా వెనక్కుంటు మంచి పని ఉంటుంది. మంచి పడిపోయింది. అలా తిన్న పోదాం పద మళ్ళీ.